హాయ్, నా పేరు డాక్టర్ గాయత్రి. ఇవాళ హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్లాండ్ అండర్ యాక్టివ్ గా ఉండి థైరాక్సిన్ హార్మోన్ ని ఎనఫ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయకుండా గ్లాండ్యులర్ ఫంక్షన్ స్లగ్గిష్ గా ఉండడం వల్ల మెటబాలిజం స్లో అయిపోయి బాడీ ఎనర్జీ యూస్ ని తక్కువ చేస్తుంది అన్నమాట. ఈ హైపోథైరాయిడిజం వల్ల మెటబాలిజం స్లో అవడం వల్ల టైర్డ్నెస్, ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఉండడం, కోల్డ్ అండ్ క్లామీ స్కిన్ ఉండడము, డ్రై స్కిన్ ఉండడము, ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వడము, ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, మెన్స్ట్రల్ డిజార్డర్స్, డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఈ థైరాయిడ్ హార్మోన్ రావడానికి గల కారణాలు ఇమ్యూన్ సిస్టమ్ సరిగా ఉండకపోవడం వల్ల హషిమోటోస్ డిసీజ్ అని రావడం, తర్వాత ఎన్ఎఫ్ అయోడిన్ కంటెంట్ ఫుడ్ లో సరిగా తీసుకోకపోవడం వల్ల, తర్వాత హై స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ సప్రెస్ చేసి T4 నుంచి T3 కన్వర్షన్, తర్వాత TSH చాలా తక్కువగా ఉండడం వల్ల హైపోథైరాయిడిజం రావడం ఆస్కారం. ఈ హైపోథైరాయిడిజం వల్ల నిద్ర పట్టకపోవడం, తర్వాత మూడ్ స్వింగ్స్, అకారణంగా సాడ్నెస్ ఉండడం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం. థైరాయిడ్ హార్మోన్ లెవెల్ TSH లెవెల్స్ 0 లెవెల్ నుంచి 20 వరకు ఎక్కువ ఉంటే, 0 లెవెల్ ఉన్నా మోర్ దాన్ 20 ఉన్నా ఇట్స్ కన్సిడర్డ్ డేంజర్ లెవెల్. నార్మల్ రేంజ్ ఇస్ 0.4 to 4. మోర్ దాన్ 4 ఉంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాము. మోర్ దాన్ 10 ఉంటే ఓవర్ హైపోథైరాయిడిజం అంటాము. దీనివల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇట్స్ మోర్ దాన్ 20 ఆర్గాన్ షట్ డౌన్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ గ్లాండ్యులర్ ఫంక్షన్ ఫెయిల్యూర్ అంటాము. ఆర్గాన్ షట్ డౌన్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ మెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అన్ని మనం గమనిస్తాం. తర్వాత లో THS లెవెల్స్ ఉంది. ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ కూడా కొన్ని కండిషన్స్ లో మనం గమనిస్తాము. ఈ ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ గ్లాండ్ వల్ల ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోయి వేస్టింగ్ వస్తుంది. లో TSH లెవెల్స్ లెస్ దాన్ 0.4 ఉండి కూడా ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది అనమాట. దానివల్ల థైరాయిడ్ గ్లాండ్ బర్న్స్ ఎనర్జీ టూ ఫాస్ట్ అనమాట. దానివల్ల సివియర్ రిస్క్ ఉంటాయి. హార్ట్ కండిషన్, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అలాంటి కండిషన్స్, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాయి ఇలాంటి పేషెంట్స్ లో. యూజువలీ ఇలాంటి హైపోథైరాయిడ్ అలోపతి ట్రీట్మెంట్ లో లెవోథైరాక్సిన్ అని చెప్పి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తాము. THS లెవెల్స్ అసెస్ చేస్తూ రీడింగ్స్ బట్టి లెవోథైరాక్సిన్ డోసేజ్ ఫిక్స్ చేస్తాము. మళ్ళీ ఆ TSH లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఆ డోసేజ్ ని మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ పీరియాడిక్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ TSH లెవెల్స్ చూసుకుంటూ లెవోథైరాక్సిన్ హార్మోన్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ లెవోథైరాక్సిన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు అవాయిడ్ టేకింగ్ కాఫీ, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్, తర్వాత హై ఫైబర్ డైట్ ఇవి తీసుకోవడం వల్ల లెవోథైరాక్సిన్ హార్మోన్ అబ్జార్ప్షన్ లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ టాబ్లెట్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఫర్ 1 hour అవాయిడ్ టేకింగ్ ఎనీ ఫుడ్ ఆర్ వాటర్ ఆఫ్టర్ టేకింగ్ ది హార్మోన్ టాబ్లెట్. Usually hormone tablet early morning on empty stomach, if it is taken, it is more effective. Hormone levels check చేసుకుంటూ డోసేజ్ ఫిక్స్ చేసి తర్వాత వన్స్ ఇట్ గెట్ స్టెబిలైజ్డ్ TSH లెవెల్స్ వన్స్ ఇన్ 6 months ఆర్ 1 year అలాగా చెక్ చేసుకుంటూ థైరాక్సిన్ లెవెల్స్ టాబ్లెట్ ని మనం డోసేజ్ ని ఫిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు. మా ఐజింగ్ హాస్పిటల్లో మేము కంప్లీట్ రివర్సల్ ట్రీట్మెంట్, నియో ఆయుర్వేద మెడికల్ వింగ్స్ తో కంప్లీట్ రివర్సల్ ట్రీట్మెంట్ ఇస్తాము. కాబట్టి మీరు ఈ మమ్మల్ని సంప్రదించి ఈ హైపోథైరాయిడ్ గురించి ట్రీట్మెంట్ పొందగలరు. ముందు చూడటానికి ఐజింగ్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.